హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మోషన్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత బీట్మెట్ ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ సెకండ్ పైన క్లిక్ చేసి ఒక షేప్ తీసుకోండి. షేప్ని ఇలా పెంచేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ పైకి ఎట్టేసుకోండి. వీడియో ఎండ్ వరకు ఈ లేయర్ని ఎక్స్టెండ్ చేసుకోండి. ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్టింగ్లోకి వచ్చేసి ప్లస్ సెకండ్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి మీరు ఎవరి ఫోటోతో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా వీడియో ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. ఫోటోని కూడా లాంగ్ ప్రెస్ చేసి లేయర్ కిందికి తెచ్చేసుకోండి. ఫోటో పైన క్లిక్ చేసుకొని ఇలా కొద్దిగా లేయర్ కిందికి పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఎఫెక్ట్స్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ టైల్స్ ఎఫెక్ట్ ఉంటుంది, మిర్రర్ కూడా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇక ఫోటో పైన లేయర్ పైన లాంగ్ ప్రెస్ చేసి గ్రూప్ క్రియేట్ చేసుకోండి. గ్రూప్ పైన క్లిక్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఇలా వస్తుంది మనకు ఫోటోని కొద్దిగా అడ్జస్ట్ కాకపోతే అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేసండి. మూవ్ ట్రాన్స్లేషన్లోకి వెళ్ళి ఫస్ట్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. ఇక్కడ 7 కాడ ఇంకొక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని స్టార్టింగ్లోకి వచ్చేసండి. స్టార్టింగ్లోకి వచ్చేసి ఫోటోని ఇలా మూవింగ్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత లాస్ట్లోకి వచ్చేసి ఇక్కడ ఇలా కొద్దిగా ఇలా జరిపేసుకోండి. ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ ఆప్షన్లోకి వెళ్ళి మోషన్ బ్లర్ ఉంటుంది, దాన్ని కూడా యాడ్ చేసుకోండి. మోషన్ బ్లర్ యాడ్ చేసుకుంటే ఇలా వస్తుంది. బ్యాక్ వచ్చేసండి. మనకు స్టార్టింగ్లో ఇలా వస్తుంది. గ్రూప్ పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ పైన క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్ చేసుకోండి. ఇంకోటి లేయర్ పైన క్లిక్ చేసుకొని లేయర్ పైన క్లిక్ చేసుకొని ఇలా కిందికి అడ్జస్ట్ చేసుకోండి. కిందికి ఇలా పెట్టేసుకోండి. కింది సైడ్ గ్రూప్ పైన ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఇక్కడ ఫోటో పైన క్లిక్ చేసుకొని మీరు ఫోటో రీప్లేస్మెంట్ పెట్టేసుకోండి. ఇక్కడ స్టార్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఇట్లా పైన ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే ఫోటో రీప్లేస్మెంట్ అయిపోతుంది. ఫోటో పైన క్లిక్ చేసి మోషన్లో వెళ్ళేసేయండి. వెళ్ళేసిన తర్వాత ఇక్కడ కీ ఫ్రేమ్ ఉంటుంది కదా, కీ ఫ్రేమ్ తీసేసేయండి. లాస్ట్లో ఒకటి ఉంటుంది, తీసేసి ఫస్ట్లోకి వచ్చేసి ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. ఇక్కడ ఇంతకుముందు సేమ్ ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. అది చేసి స్టార్టింగ్కి వచ్చేసి ఫోటో ఇంతకుముందు అక్కడ సైడ్ జరిపేసుకున్నాం కదా, పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఫోటోని ఇటు సైడ్ జరిపేసుకోండి. ఇలా జరిపేసుకుంటే ఇలా మనకు వస్తుంది. మళ్ళీ లాస్ట్లోకి వచ్చేసి ఫోటోని ఇటు సైడ్ ఇలా జరిపేసి పెట్టేసుకో, ఓకే అయిపోతుంది. టోటల్ ఇలా వస్తుంది మనకు. దీని తర్వాత బ్యాక్ వచ్చేస్తే ఇలా మనకు ఇలా వస్తుంది. ఇక్కడ ఏం చేయండి అంటే మీరు మళ్ళీ ప్లస్ సెకండ్ పైన క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఒక ఫోటో తీసుకోండి. మీకు నచ్చిన ఫోటో ఏదన్నా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇలా సెలెక్ట్ చేసుకొని పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ చేసుకొని వీడియో ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకొని ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి వీడియో లాస్ట్ ఎండ్ వరకు కిందికి పెట్టేసుకోండి. ఇలా కిందికి పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఫోటో పైన క్లిక్ చేసి
కొద్దిగా జూమింగ్ తక్కువ వేసుకోండి. ఇలా తక్కువ వేసుకొని ఎఫెక్ట్స్ ఆప్షన్లోకి వెళ్ళండి. టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసండి. బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఫోకస్ ఇలా తక్కువ చేసుకోండి. 12% పెట్టేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసండి. మనకి ఇలా వస్తుంది. స్టార్టింగ్లోకి వచ్చేసి ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి మీకు వీడియో ఇస్తాను, వీడియోని కూడా అప్లై పెట్టేసుకోండి. లుక్ ఉంటుంది. ఓకే, వీడియో పైన క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసుకొని వీడియో ఎండ్ వరకు ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకొని ఇక్కడ ఏం చేయండి అంటే బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి లైటింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ చేసేసుకుంటే ఇలా వస్తుంది మనకు. దీన్ని ఏం చేయాలి అంటే లాంగ్ ప్రెస్ చేసి లాస్ట్లోకి పెట్టేసుకోండి. కిందికి అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ ఫోటో పైన ఇలా లాస్ట్లో పెట్టేసుకోండి. ఇలా ఓన్లీ మిడిల్ ఫోటోకి అప్లై అయిపోతుంది. మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చి ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇంకో వీడియో ఇస్తాను, అది కూడా పెట్టేసుకోండి. లెఫ్ట్ పెట్టేసుకొని లేయర్ పైన క్లిక్ చేసుకొని ఫుల్ చేసుకొని ఇక్కడ ఏం చేసుకోండి అంటే బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి లైటింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ చేసేసుకోండి. ఇలా వస్తుంది. ఇలా చేసుకున్న తర్వాత పైన షేర్ ఐకాన్ ఉంటుంది. షేర్ ఐకాన్ పైన క్లిక్ చేసి మంచి క్వాలిటీలోని వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి.